జయాపజయాలతో సంబంధం లేకుండా చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. మరీ ముఖ్యంగా ఈ తరం దర్శకులతో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు చిరంజీవి. వాళ్ళైతేనే తనను కొత్తగా చూపిస్తారు అని నమ్ముతున్నాడు. అందుకే వరుసగా యంగ్ డైరెక్టర్స్ వైపు అడుగులు వేస్తున్నాడు మెగాస్టార్. ప్రస్తుతం ఈయన నటిస్తున్న అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది. 3 షెడ్యూల్స్లోనే దాదాపు 50% షూటింగ్ పూర్తి చేసుకున్నాడు ఈ దర్శకుడు. ఇక విశ్వంబర షూటింగ్ కూడా పూర్తయిపోయింది. ఈ సినిమాను అక్టోబర్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది వచ్చిన 2-3 నెలల గ్యాప్లోనే అనిల్ రావిపూడి సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఈ 2 సినిమాలు సెట్స్ మీద ఉండగానే మరో 2 సినిమాలు సెట్ చేశాడు మెగాస్టార్. ఇప్పటికే దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు చిరంజీవి. కాకపోతే అది అనుకున్న దానికంటే కాస్త ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. అందుకే ఈ గ్యాప్లో మరో సినిమా చేయాలని చూస్తున్నాడు చిరంజీవి. తనకు ఆల్రెడీ వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చిన బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు మెగాస్టార్. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం త్వరలోనే రానుంది. ఇప్పటికే బాబీ కథ చెప్పడం, చిరంజీవి దానికి ఓకే చెప్పడం కూడా జరిగిపోయింది. ఇది కూడా మెగా మాస్ సినిమానే. రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవిని వింటేజ్ స్టైల్లో అంతో ఇంతో చూపించిన దర్శకుడు బాబీ మాత్రమే. ఇప్పుడు అనిల్ రావిపూడి ఎలా చూపిస్తాడో తెలియదు, కానీ బాబీ మాత్రం వాల్తేరు వీరయ్యలో మెగాస్టార్తో ఒకప్పటి మ్యాజిక్ చేసి చూపించాడు. అందుకే రొటీన్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాతోనే రికార్డులు క్రియేట్ చేశాడు చిరంజీవి. ఇప్పుడు ఇదే కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుంది. అన్ని కుదిరితే దసరాకు ముహూర్తం పెట్టి అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ షురూ చేయాలని చూస్తున్నాడు చిరంజీవి. ఈ సినిమాను కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్నారు. దీనికి పూనకాల లోడింగ్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. వాల్తేరు వీరయ్యలో పూనకాల లోడింగ్ అనే పాట బాగా పాపులర్ అయ్యింది. తన సినిమానే కాబట్టి అదే టైటిల్ పెట్టాలని ఆలోచిస్తున్నాడు బాబీ. పైగా చిరంజీవి లాంటి హీరోకు పూనకాల లోడింగ్ అనే టైటిల్ పర్ఫెక్ట్గా సరిపోతుంది అని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఒక ముక్కలో చెప్పాలంటే వాల్తేరు వీరయ్య సినిమాకు డబుల్ మాస్ ప్రాజెక్టుగా దీన్ని రూపొందించాలని ప్లాన్ చేస్తున్నాడు బాబీ. డాకు మహారాజ్ సినిమాతో అబోవ్ యావరేజ్ సినిమా ఇచ్చిన బాబీ చిరంజీవితో మరోసారి బ్లాక్ బస్టర్ కొట్టాలని చూస్తున్నాడు. ఏదేమైనా మెగాస్టార్ స్పీడ్ చూసి కుర్ర హీరోలు కూడా ఇప్పుడు కుళ్ళుకుంటున్నారు. ఇందులో ఒక బాలీవుడ్ హీరోయిన్ నటించబోతోందని తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను బయటికి రానున్నాయి.